రోహిత్ అనే 10 సంవత్సరాల బాలుడు తన తల్లితో కలిసి ఓ గ్రామంలో నివసించేవాడు. రోహిత్ను వాళ్ళ అమ్మ ముద్దారీ స్కూల్కి పంపించేది. అమ్మ ముద్దాడడం రోహిత్కు నచ్చేది కాదు. ఒకరోజు అమ్మా, నీ చేతులు చాలా గట్టిగా ఉన్నాయి, నన్ను ముద్దాడొద్దు అని చెప్పేశాడు. ఆ మాట విన్న అమ్మ నవ్వినప్పటికీ ఆ గుండెలో ఓ వేదనగా దూసుకెళ్ళింది. ఆ సాయంత్రం రోహిత్ తాతయ్య ఇంటికి వచ్చాడు. అతనికి రోహిత్ని అన్నమాటల విషయం తెలిసి ఓ పాత ఫోటో ఆల్బం తీసి చూపించాడు. అందులో తల్లి పొలాల్లో పనిచేస్తూ, చెరువుల్లో నీళ్లు మోస్తూ, చేతురు పగుళ్లతో కష్టపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. తాతయ్య మెల్లగా అన్నాడు, ఈ గోరగోర చేతులే నిన్ను పెంచినవి బాబూ, ఇవి ప్రేమతో కూడిన త్యాగాల గుర్తు. ఆ మాటలు రోహిత్ గుండెను తాకాయి. ఆ రాత్రి రోహిత్ తల్లి దగ్గరికి వెళ్లి ఆమె చేతులను ముద్దాడాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మా, నీ చేతులు నాకు ఇప్పుడు ఎంత అత్తంగా కనిపిస్తున్నాయో అన్నాడు. తల్లి సంతోషంతో నవ్వింది. తాతయ్య గర్వంగా చూశాడు. నీతి, అమ్మ కష్టం విలువ వెలకట్టలేనిది గుర్తించాల్సిన బాధ్యత మనది.